ఉన్ని ముకుందన్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మలయాళం మూవీ మార్కో. మరి మార్కో మూవీ ఎలా ఉంది అనేది మార్కో రివ్యూ వీడియోలో తెలుసుకుందాం. ఆడట్టు కుటుంబం పెంచుకున్న వారసుడు మార్కో ఉన్ని ముకుందన్. తన వారసత్వం విషయంలో ఇంట్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా ఇంటికి పెద్ద కొడుకైన జార్జ్ తన సొంత తమ్ముడు విక్టరీతో సమానంగా మార్కోని చూస్తాడు. అంధుడైన విక్టర్ కి మార్కో అంటే ప్రాణం. తనకి కళ్ళొస్తే మొదట చూసేది మార్కోనే అని చెబుతుంటాడు. అలాంటి విక్టర్ ని కొంతమంది అతి దారుణంగా హత్య చేస్తారు. మరి విక్టర్ ని అతి దారుణంగా ఎందుకు, ఎవరు చంపిర్రు, అసలు దానికి కారకులు ఎవరు, మరి వారిని మార్కో ఎలా అంతమొందించాడు అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మార్కో సినిమా చూడాల్సిందే. మొత్తంగా ఈ మూవీ ఎలా ఉంది అంటే, ఈ సినిమాలో యాక్షన్ డోస్ అయితే మరీ ఎక్కువ. మరి అలాంటి యాక్షన్ సీన్స్ ను చూసి తట్టుకోగలం అనుకుంటే మాత్రమే చూడండి, లేకుంటే మాత్రం ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూడండి. వైలెన్స్ ఉండొచ్చు, మరి ఇంత దారుణంగా అయితే ఉండొద్దు. మరి ఇంత వైలెన్స్ చూసి తట్టుకోగల వారు చాలా మందే ఉన్నారు. వారికైతే ఈ సినిమా నచ్చుతుంది, వాళ్ళైతే చూడొచ్చు థియేటర్ లోకి వెళ్ళి. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకో. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ రెగ్యులర్ గా వస్తున్నాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఈ వీడియో చివర్లో మన బిజినెస్ కు, ఫుడ్ బిజినెస్ కు సంబంధించిన ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను. ఆ వీడియోని తప్పకుండా చూడండి. ఆ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ప్రతీకారమే ప్రధానంగా హింసకి పరాకాష్ట అనిపించే సన్నివేశాలతో ఈ మూవీ అయితే నడుస్తుంది. సున్నితమైన మనసులు ఉన్నవారైతే ఈ సినిమాకి దూరంగా ఉండటమే మేలు. డబ్బున్న ఓ పెద్ద కుటుంబం, వ్యాపార సామ్రాజ్యం, శత్రువులు, వీళ్ళ మధ్యలో ఓ పెంపుడు వారసుడు అనేదే ఈ సినిమా నేపథ్యం. స్టోరీ గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. విక్టర్ హత్య, మార్కో పరిచయంతోనే ఈ కథ ఏంటో తెలిసిపోతుంది. మన హీరో తన తమ్ముడిని ఎవరు హత్య చేశారన్నది ఎలా కనిపెడతాడన్న అంశం స్టార్టింగ్ లోనే మనకు ఆసక్తిని రెక్కెత్తిస్తుంది. సాదా సీదాగానే ఈ సస్పెన్స్ కి తెరదింపిన దర్శకుడు ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నింటినీ హింసాత్మక యాక్షన్ ఘట్టాలతో నింపేసి ఫస్ట్ హాఫ్ లో హింస కాస్త భరించేలాగే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ లో బాగా హద్దులు దాటిపోయింది. ఓ కుటుంబం చుట్టూ తిరిగే ఈ సినిమా, కుటుంబంతో కలిసి ఈ సినిమా చూడలేకపోతున్నామే, అదే మన దౌర్భాగ్యం అనే చెప్పాలి. టెక్నికల్ గా బాగున్న ఈ సినిమా యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు సైతం ఆశ్చర్యపోయేలా చేస్తుంది ఈ సినిమా. ఇక చూడలేమురా బాబు అన్నంత హింస తెరపై కనిపిస్తుంది మనకు. మలయాళ ప్రేక్షకులకు ఇలాంటి సినిమాలు అయితే నచ్చవు. మరి ఈ సినిమా ఎలా నచ్చిందో నాకైతే ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఎందుకంటే పుష్ప 2 మూవీ అక్కడ ఎవరు ఆదరిస్తారు, మరి పుష్ప 2 లో మాత్రం హింసాత్మకమైన సన్నివేశాలు అయితే లేవు. మరి పుష్ప 2 అయితే ప్రపంచం మొత్తం ఆదరిస్తుంది, కానీ మలయాళం సినీ ప్రియులు అయితే ఆదరిస్తారు. మరి ఈ మార్కో మూవీని ఎలా ఆదరిస్తున్నారో నాకైతే ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే, ఉన్ని ముకుందన్ యాక్షన్ అవతారం అయితే ఆకట్టుకుంది. తెరపై అయితే స్టైలిష్ గా కనిపించిండు. స్టోరీ పరంగా ఎలాంటి ఎమోషన్స్ పండించే అవసరమే ఆయనకు రాలేదు. ఇక టెక్నికల్ గా చూసుకున్న ఈ సినిమా అయితే బాగుంది. రవి బాస్రూర్ గారి బీజిఎం అయితే ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పొచ్చు. యాక్షన్ కొరియోగ్రఫీ అయితే ఈ చిత్రానికి హైలైట్. ఇక మిగతా టెక్నికల్ గా కూడా సినిమా బాగుంది. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, ఈ సినిమాకు ఫ్యామిలీతో మాత్రం వెళ్ళకండి. చూడాలని అనుకుంటే మాత్రం ఒంటరిగా వెళ్ళండి, ఫ్యామిలీతో మాత్రం వెళ్ళకండి. సో ఫ్రెండ్స్, ఇది మార్కో మూవీ రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా చెప్పుకున్నట్టుగానే మనకు ఫుడ్ బిజినెస్ కు సంబంధించిన ఒక చిన్న వీడియో ప్లే చేస్తా, అది చూడండి. ఫ్రెండ్స్, మన రెస్టారెంట్ ని జొమాటోలో ఓపెన్ చేసి చూపిస్తున్నాం. మన రెస్టారెంట్ జొమాటోలో ఉంది, స్విగ్గీలో ఉంది, రెండింట్లో ఉంది. ఇలా జొమాటో యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బటన్ లో మనకు వంటింటి బఫెట్ భోజనం అని టైప్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత మనకు పైన ఫస్ట్ ప్లేస్ లో మన రెస్టారెంటే కనపడుతుంది. పైన ఉన్న వంటింటి బఫెట్ భోజనాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు వంటింటి బఫెట్ భోజనం పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్ లో కార్నర్ లో చూడండి, మనకు స్టార్ రేటింగ్ ఉంటుంది, 4.1 స్టార్ రేటింగ్ ఉంటుంది. ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటూ అలా ఒక్కొక్కటి చూడండి. మన రెస్టారెంట్ లో అన్ని వెజ్ కి సంబంధించిన ఐటమ్సే ఉంటాయి. మన రెస్టారెంట్ లో సింగిల్ ఐటమ్స్ ఉంటాయి, కాంబోస్ కూడా ఉంటాయి. కాంబోస్ లో కూడా మినీ కాంబోస్ ఉంటాయి, పెద్ద కాంబోస్ ఉంటాయి. మన రెస్టారెంట్ లో ఎక్కువ కస్టమర్ కు నచ్చే ఐటమ్ పప్పు, నెయ్యి, ఆవకాయ, అన్నం. ఈ ఐటమ్ అయితే కస్టమర్ కి ఆల్ టైమ్ ఫేవరెట్. మా రెస్టారెంట్ మనం సర్వ్ చేసే ఐటమ్ మొత్తం రెడీ టు ఈట్ ఐటమ్స్. మన రెస్టారెంట్ వచ్చేసి ఉప్పల్ సర్కిల్ లో ఉంటది. ఉప్పల్ సర్కిల్ లో మీ ఫ్రెండ్స్ గానీ, మీ ఫ్యామిలీస్ గానీ ఎవరైనా ఉంటే వాళ్లకు షేర్ చేయండి ఈ వీడియో. అలాగే మన రెస్టారెంట్ ని రికమెండ్ కూడా చేయండి. ఆ బిజినెస్ లో మీ హెల్ప్ ఉంటుందని ఆశిస్తున్నా.